పెన్నోబులంకి వచ్చినాము, దర్శనం అయిపోయింది, స్వామిని చూసుకున్నాము. ఇప్పుడు స్వామిని చూసేసిన తర్వాత బయటకు వచ్చి స్టెప్స్ దిగేస్తే మళ్ళా మా వాడు ఒకడు ఉన్నాడు, వాడు తలకాయ తింటాడు, వాడు కోపం చేసుకుంటాడు. కానీ మీరేమనుకోదండి, ఆ కోతులు ఉన్నాయి చూడండి, బా పిచ్చ కోతులండి. ఈడ ఎట్లున్నాయంటే ఎదో చూడు. ఇప్పుడు ఆయన భక్త ప్రహ్లాద ఉన్నాడే, ఆయన నారాయణ అన్నప్పుడు స్తంభంలో నింటి బయటకు వస్తాడు చూడు నరసింహస్వామి, ఆ రూపంలో ఉన్నాడు ఆ పెన్నోబుల స్వామి, నరసింహ స్వామి. ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము. ఆ ఫోటో చూడండి, ఇప్పుడు ఆ పిక్ చూపిస్తా. ఇప్పుడు ఎక్కినాం చూడండి, అట్లా లేదనుకుంటా, ఇట్లా ఎక్కినాం చూడండి. ఇప్పుడు ఈ పిక్ చూపిస్తాం చూడండి. కానీ కాళ్ళు కాలిపోతాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి. అబ్బా చెప్పబట్టదబ్బా. దిస్ ఈజ్ పెన్నోబులం. నరసింహస్వామి ఉగ్రరూపంతో మా మీద అబ్బా కోపం చేసుకునే దానికే మాకి కాళ్ళు ఇట్లా కాలిపోతాయి. ఆ ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి అట్లా వస్తే గిన మేము చాలా బాగా కనపడతాము, కానీ ఆయన రాడు. ఆయన కోపం ఉంది, కానీ ఎట్లా వచ్చి ఎట్లా తీయాలనేది తెలియదు ఆయనకి. ఈ పిక్ వచ్చేసి భక్త ప్రహ్లాద సినిమాలో పిక్ అండి. ఇది భక్త ప్రహ్లాద సినిమాలో పిక్. ఆయన ఎక్కడ మీ నారాయణుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ఎవరు హిరణ్యకశిపుడు అన్నప్పుడు భక్త ప్రహ్లాదుడు అప్పుడు చెప్తాడు, ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడు నారాయణుడు అన్నప్పుడు ఈ రూపంలో ఆయన కనపడతాడు. ఆయన ఒక ఏటు స్తంభానికి వేసినప్పుడు ఆ స్తంభంలో చీలి నరసింహస్వామి అవతారంతో చూడండి ఎట్లా వస్తాడో. అప్పుడు వచ్చి హిరణ్యకశిపునికి కడుపు చించేసి పేగులన్నీ తీసేసి మెడ వేసుకొని ఆయన అప్పుడు నారాయణుడు కూల్ అయిపోయి శ్రీమన్ నారాయణుడుగా విష్ణుమూర్తిగా అవతరిస్తాడు. అదే నరసింహస్వామి. ఓకేనా?